రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సినిమాకి ముందు మాట్లాడాలి, సినిమా తర్వాత సినిమా మాట్లాడద్దు కాబట్టి. ఎందుకంటే ఒక అద్భుతం జరిగే ముందు ఎవరో నమ్మరు, జరిగిన తర్వాత ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. నాకు సినిమా తీసిన తర్వాత ఇద్దరే నా టిక్కెట్ కొన్న ఆడియన్ ఆ 3 గంటలు హ్యాపీ అయ్యాడా, నా నేనైతే, రాజేష్ అయితే ఏంటి, కిరణ్ గారు అయితే ఏంటి, ధీరజ్, మా ఫేస్ చూసి డబ్బులు కట్టిన డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చినాయా లేదా. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ సక్సెస్సే సినిమా సక్సెస్. ఎందుకంటే మేమందరం మీకు కనపడతాం, ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఎప్పుడు కనపడరు. కాకపోతే ఒక సినిమాకి బ్యాక్ బోన్గా ఉండేది ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ఎగ్జిబిటరే. సో 4 days లోపే నైజాం, సీడెడ్, ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయ్యి సగర్వంగా చెప్తున్నా, అయితే బ్లాక్ బస్టర్ కాదు, దానికి మించి. ఎందుకంటే నైజాం డిస్ట్రిబ్యూటర్ శశి గారు వచ్చి చెప్పారు, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అయితే వచ్చి చెప్పాడు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కూడా, వాళ్ళకి రాత్రి ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి రావడానికి టైం చాలేదు, అందరూ వచ్చి చెప్తారు. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలు. ఎందుకంటే 2700 శాలరీకి నేను బతికేసిన వ్యక్తిని టీవీ 9లో పనిచేసినప్పుడు. నాకు డబ్బు అక్కర్లా, 2-3 ఏళ్ళకి ఒక సినిమా తీస్తా. రాజేష్ లాంటి మంచి డైరెక్టర్లు, రవి లాంటి మంచి డైరెక్టర్లు నాకు దొరికితే ఆ సినిమా అందరికీ నచ్చితే చాలు, ప్యాషన్తో. ఈరోజు మీకు అందరూ నచ్చింది. ఒక 6 hours పాటు సినిమా ఏంటి అన్నది మాకింత అభిమానం ఉంది ఇండస్ట్రీలో అని తెలిసింది. ఆ తర్వాత అభిమానులు, సినిమా టికెట్ ప్రేక్షకుల నుంచి ఎంత అభిమానం వచ్చిందో తెలిసింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కిరణ్ గారి గురించి చెప్పాలంటే, ఫైనాన్షియల్ టెన్షన్లో ఉన్నప్పుడు డబ్బులు అడగలేదు, కాపీ టెన్షన్లో ఉన్నప్పుడు టికెట్లు అడగలేదు. ఆయనే వెళ్ళిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోయి అన్నిటికి వెళ్ళిపోయి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసేవాళ్ళు, అన్న సినిమా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, అన్న బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, మీరు బాగుండండి. అంటే ఒక నిర్మాతకి ఇంత బ్యాక్ బోన్గా ఉండే హీరోని నేను సంపాదించుకోవడం అనేది చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీలో ఈ కసి పట్టుదల ఉన్నంతకాలం మీకు రైజింగే తప్ప అసలు మీరు కిందకి చూడాల్సిన ఇది లేదు. మీరు ఫ్యూచర్లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. అందరూ నెంబర్లు వేస్తున్నారు, ఈ నెంబరు అది ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని. ఈ నెంబర్ల కన్నా మించి మీ అందరూ, అంటే కిరణ్ గారి సినిమా వస్తుందంటే టిక్కెట్ కొనొచ్చు అనే అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ అభిమానం అనేది చాలా 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 కష్టం. సో అలాగే మన గౌరీ ప్రియ, అంటే నా తమ్ముడు గౌరీప్రియ, ఇప్పటి నుంచి తెలుగు సినిమాల్లో నీకోసం క్యారెక్టర్లు మారుతాయి, క్యారెక్టరేషన్లు మారుతాయి. ఒక మంచి సినిమా చేయాలి అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన తెలుగు అమ్మాయి ఇక్కడే మనకు అందుబాటులో ఉంటుంది. తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంటుంది, డైలాగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మన బాధ ఏంటో అర్థం అవుద్ది. వాళ్ళ మేనేజర్ వచ్చి మాట్లాడే, అమ్మాయికి ఒక మేనేజర్ కూడా లేడా, ఏమన్నా ఉంటే ఇది కావాలని ఆ అమ్మాయి అడుగుద్ది. అంత మంచి బంగారం లాంటి మన అమ్మాయి గౌరీప్రియ. గౌరీ, నీ తెలుగులో చేసావు, తమిళంలో చేసావు, ఈ సినిమా గురించి చాలా సినిమాలు వదులుకున్నావు. బట్ ఇక్కడ నుంచి నీ కెరీర్ ఇంకొక రేంజ్కి వెళ్ళొద్దని అనుకుంటున్నాం. ఏలూరులో ఉన్నప్పుడు చిరంజీవి గారి పాటలకి మణిశర్మ గారు మ్యూజిక్ వింటూ చాలా డ్యాన్స్లు వేసుకునే వాళ్ళం థియేటర్లో. అదే మణిశర్మ గారితో సినిమా చేయటం ఒక అదృష్టం. మేము ఎంత ఇబ్బంది పెట్టినా చివరి వరకు ఆయన అదే డెడికేషన్తో మమ్మల్ని తట్టుకుంటూ ఒక అద్భుతమైన పాటల్ని ఆర్ఆర్ని ఇచ్చారు. సో మీ మ్యూజిక్ మాకు చాలా ప్లస్ అయిందండి. మణిశర్మ గారు, గురూజీ, మణిగాడ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా తమ్ముడు రవి, నేను తీసే ప్రతి సినిమాలోనూ రవి నా వెంట ఉంటూ నా టెన్షన్ తీసుకుంటాడు. ఈ సినిమాతో నా తమ్ముడు డైరెక్టర్ అవుతుందంటే నాకు టెన్షన్ ఎక్కువైంది. రవి ఎలా అయినా సక్సెస్ సాధించాలి అనేది. ఎందుకంటే రవి సక్సెస్ సాధిస్తే రవి అసోసియేట్లు ఇంకో 3-4 రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా రవికి సపోర్ట్గా అందరూ అటు ఒక టీం వర్క్లా ఉండేది. అలాగే సినిమా స్టార్ట్ అయిన నుంచి ప్రతి దాంట్లో కూడా మాకు కుడిభుజంలాగా మా ధీరజ్ మాకు చాలా 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 హెల్ప్ చేశాడు. సో ధీరజ్, వీ కాంట్ స్పెల్ సక్సెస్ వితౌట్ యూ. అలాగే సాయి రాజేష్ గారు, ఆయన నాకు సినిమా ఏదన్నా రిలీజ్ అవుతుంటే నేను 2 హ్యాండిల్ చేయాలి, ప్రమోషన్ని, సాయి రాజేష్ గారి ఎమోషన్ని. ఎందుకంటే ఆయన ఎంత ఎమోషన్ అయిపోతాడంటే, ఫుల్ అయిందంటే నమ్మడం, నువ్వే టెక్లో కొన్నావా అంటాడు. అరే బాబు, నా దగ్గర అంత డబ్బులుంటే నేను ఇక్కడ అద్దెల్లో ఎందుకుంటాను స్వామి, ఫుల్ అయిందంటే నమ్మడం లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆ స్క్రీన్ షాట్ ఏలో చేసావు,
అంటే ఏది అంటే తనకేం అక్కర్లా, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఏమన్నా ఒక మంచి ఆ రోజు మంచి ఫుడ్ ఏదైనా ఉంటే మంచి ఆర్డర్ పెట్టాలి, సినిమా గురించి మంచిగా చూసుకుంటే చాలా, ఆ మనిషి కోసం ప్రాణం పెట్టేస్తాడు. అలాంటిది నవీన్ గారు ఫస్ట్ ఈ సినిమాకి మార్నింగ్ షోకి పట్టడానికి ముందు రిలీజ్ ముందు రోజు ఉదయం 5:30కి వచ్చి చూశారు నవీన్ గారు. ఫస్ట్ ఈ సినిమా మేము కాకుండా చూసిన వ్యక్తి ఎవరనంటే ద మోస్ట్ ప్యాషనెట్ పర్సన్ ఎవరనంటే మైత్రి నవీన్ గారు. చూసి అబ్బా ఒక 5 నిమిషాలు ఆయన అలాగా ఆలోచించుకుంటున్నారు, ఏంటంటే టెన్షన్, అసలు ఎంత బాగుందేంటి, ఇంత బాగుంటుంది, అస్సలు ఈ సినిమా ఆగదు అంటే ఒక చిన్న పిల్లవాళ్ళ మమ్మల్ని అప్రిసియేషన్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరికన్నా కాపీ చూపిస్తే చాలా రంధ్రాన్వేషణలు చేస్తారు, మనకే జడ్జిమెంట్ ఉందనుకుని. జడ్జిమెంట్ అనేది జనంలో ఏం చెప్తున్నారు అనేది ముందే పసిగట్టేవాళ్ళు కాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యానర్ అయ్యారు మైత్రి మూవీస్ వారు. సో వాళ్ళు మా వెనకాల నుండి మాకు సపోర్ట్ చేయడం మైత్రి నవీన్ గారికి, అలాగే మా అన్న రవి గారికి, అలాగే డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎప్పుడు మాకు ఈ షో ఫుల్ వచ్చింది, ఈ రోజుకి బ్రేక్ అయినందని చెప్పే మా శశి గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఇంత ఇదైంది. సాయిరాజ్ గారి నుంచి ఇంకా చిన్న కంటిన్యూషన్ ఉంది, ఎందుకంటే ఆయనకి 2-3 ఏళ్ళు ఒకే సినిమాని చెక్కుతూ కూర్చుంటాడు. ఎందుకంటే ఆ ప్యాషన్, ఈ సినిమా గురించి ఒక్కళ్ళు కూడా ఇది పెట్టకూడదు అని. ఆ రోజంతా బయటకు రాకపోతే నాకు సినిమా ఏమైనా పర్లేదు, రాజేష్ మాత్రం హ్యాపీగా ఉండాలి అని చెప్పి, లేదు రాజేష్ సింగిల్ స్క్రీన్ అంటే ఆ రోజు సాయంత్రం మరుసటి రోజు మధ్యాహ్నాన్ని సింగిల్ స్క్రీన్కి వస్తే సింగిల్ స్క్రీన్లో ఎక్కినట్టుంది అన్నాడు. లేదు రా మల్టీప్లెక్స్ తీసుకెళ్తే మల్టీప్లెక్స్. ఆదివారం చూస్తే ఫస్ట్ వీకెండ్ పాస్ అయ్యామా, బయలో డబ్బులు వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. నిన్న మండే నుంచి ఇంకా కొద్దిగా హుషారు వచ్చి కొద్ది మంచి చొక్కా వేసుకుని తిరుగుతున్నాడు రాజేష్ గారు. రాజా, నీ కష్టానికి నువ్వు పడే ఎఫర్ట్స్కి నీకు ఎప్పుడూ అపజయం రాదు, ఎందుకంటే నిన్నెప్పుడు పడిపోనివ్వకుండా మేము ఎప్పుడు ఒక ఫెన్సింగ్లా ఉంటాం. ఎందుకంటే ఐ లవ్ యూ రాజేష్. ఇకపోతే మా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గారికి, అంటే ఏదైనా ప్రోడక్ట్కి ఒక ఐఎస్ఏ మార్క్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీకి రాజముద్ర అనేది అక్కినేని ఫ్యామిలీ హీరోస్ స్టాంప్ వేస్తాయి. ఈరోజు ఈ సినిమాకి ఆయన రాజముద్ర వేశారు. ఆయన చూసి రాత్రి చాలా బాగుందని చెప్తే, ఎందుకంటే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలకి పెట్టిన పేరు అక్కినేని ఫ్యామిలీ. ఆ అక్కినేని నాగచైతన్య గారు మాకు ఎప్పుడు సపోర్ట్. ఎందుకంటే జనరల్గా ఏదన్నా ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళి పిలుస్తాం, ఆయన కాల్చగానే అక్కర్లేదు ఏది టైం అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో శైలజారెడ్డి అల్లుడి నుంచి ట్రావెల్ చేస్తున్నాను, ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ని అసలు నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు, చూస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు వర్షకర్మ షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ని కూడా కొద్దిగా పొడిగించుకుని 12కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు 1:30 అయింది, ఒక్క ఫోన్ ఆయన మేనేజర్ కానీ మా ఇంక కానీ చూస్తాం లేదు. అదైనా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అసలు ఇంత మొహమాటం అంటే ఆ మొహమాటాన్ని కూడా కాదు, ఒక మంచితనం. నాకు తెలిసి బంగారం, మంచితనం ఇలాంటి పదాలన్నిటికీ పర్యాయ పదం డిక్షనరీలో మార్చాల్సి వస్తే తెలుగు డిక్షనరీలో ఓన్లీ నాగచైతన్య గారి పేరుతో మార్చాలి. నాకు చాలా ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక ఫంక్షన్ పిల్లగానే ఒక ఫోన్లోనే ఎప్పుడు సార్ థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా ప్యాషనెట్గా సినిమాలు తీస్తాను, మీతో కూడా ఒక మంచి లవ్ స్టోరీ తీయాలని ఉంది, ఒక మంచి లవ్ స్టోరీతో మేము ముందుకు వస్తాను, థ్యాంక్ యూ సార్. అందరికీ ఇక్కడ సమయాభావం మించుతుంది. సో ఆడియన్స్ అందరికీ కూడా నిలబెట్టారు. మేము గెలిచామంటే ఏదో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఒక జర్నలిస్ట్ గెలిచినట్టు, ఒక మిడిల్ క్లాస్ జర్నలిస్టు, అలాగే థియేటర్ బయట బ్యానర్లు కట్టుకుని మీలాంటి అభిమాని గెలిచినట్టు నా అభిమానం. అందుకే ఈ సినిమా రిలీజ్ ఎవరికి ఎక్కడ చెప్పులు కూడా వేసుతారేనో చాలా విమృతంగా ఉంటాను. ఎప్పుడన్నా సినిమా ముందు ఒక కళ్ళజోడు పెట్టుకున్నా ఏంటన్నా ఆ వైరల్ అవ్వాలనే తప్ప నా అలా భావం అదేముండదు. అవి వైరల్ అయిపోయినాయి, మీరు కలెక్షన్లు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం చూస్తే నాకేం లేదు, మేము చాలా చిన్న ఫ్యామిలీ, ఇంతమంది సంపాదించుకున్నాను అనే ఇది చాలు నాకు, ఇంతమంది చుట్టాలు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని. సో అలాగే నా ట్యాక్సీ వాళ్ళ అప్రిసియేషన్ దీనికి కానీ, బేబీ సక్సెస్ మీట్కి కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్కి కానీ వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు మీ అందరూ ఉన్నారు ఇండస్ట్రీలోనే, దీంతో మంచి సినిమాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోతే మన్నించండి, నెక్స్ట్ ప్రెస్ మీట్లో అందరినీ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఈ సినిమా ఇప్పటివరకు చాలా పెద్ద రేంజ్లో వెళుతుంది, ఇంకొక 2 వారాలు ఇదే మీ అభిప్రాయాన్ని, మీ ఆదరణ ఇస్తారని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, స్టీవెన్ శంకర్గా పరకాయ ప్రవేశం చేసి
థర్డ్ కాన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్ని అందుకున్నటువంటి మనందరి హీరో, మనం మెచ్చిన హీరో, జనం మెచ్చిన హీరో కిరణ్ అపవరం గారు. అందరికీ నమస్కారం. ముందుగా నాగచైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాగచైతన్య గారు అండ్ లవ్ స్టోరీస్ ఇస్ అ డిఫరెంట్ ఫీల్ ఆల్ టుగెదర్. సో మా చెన్నై లవ్ స్టోరీకి సక్సెస్ మీట్కి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో నైస్ సీయింగ్ యూ హియర్ ఆఫ్టర్ వెరీ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, గెస్ట్స్ అందరికీ, అండ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది అనేది ఈ క్షణాన చాలా చిన్న మాట. ఎందుకంటే ఈ సినిమాతో నా జర్నీ గత 1.5 yearsగా నడుస్తూ వస్తుంది. ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్. ఇట్స్ స్టిల్ అ రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్. సో నా కెరియర్లో ఇంత అద్భుతమైన పాత్ర రావడం, ఒక డెప్త్, ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ రావడం ఇంత ఎర్లీ ఇన్ మై కెరియర్ నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు థ్యాంక్స్ చెప్తూనే వస్తున్నాను. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి వెరీ 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 బిగ్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి. ముందుగా సాయి రాజేష్ గారు ఈ కథని రాసినందుకు, ఈ కథని నమ్మినందుకు, అండ్ ఈ కథని చేయాలనుకున్నందుకు థ్యాంక్ యూ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా ధైర్యం కావాలి ఇలాంటి కథ రాయాలన్నా కూడా, అండ్ ఆ ధైర్యం మీకు ఖచ్చితంగా ఐ థింక్ మీకే ఉందనుకుంటాను. అండ్ నన్ను నివిగా నమ్మినందుకు నిజంగా ఈజీ కాదు, ఈ పిల్ల ఈ పాత్ర చేయగలదు అని మీరు నన్ను నమ్మినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇట్ రియలీ మేడ్ మై కెరియర్ అనే చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్కేఎన్ గారికి సినిమాని తన భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకొచ్చి ఇవాళ వీఆర్ ఆల్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక తెలుగు అమ్మాయిగా ఒక మంచి తెలుగు సినిమాలో నాకు ఒక మంచి పాత్రని ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ the force behind this film. Thank you so much for taking care of everything so seamlessly. And Kiran garu, thank you for always being an amazing co-star and a beautiful friend. Steven lekunda nivi ledu, so thank you so much for making everything beautiful. And Ravi garu, I want to quote 2 lines said by one of our favorite directors, Imtiaz Ali garu. He said, love stories are not about love, but they are about 2 people who fall in love. So వీళ్ళిద్దరి ప్రేమ కథని మీరు చాలా ఇంటెన్స్గా, ఇంట్రికేట్ డీటెయిలింగ్తో, చాలా ఎక్కడ డ్రామా కాంప్రమైజ్ అవ్వకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్గా తీశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నివిగా మలిచినందుకు, మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ యూ, మీ సక్సెస్ నాకు చాలా పర్సనల్. సో ఆల్ ద వెరీ బెస్ట్. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అండ్ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ సార్, దేవి సార్ థ్యాంక్ యూ సో మచ్. కర్ణకుమార్ గారు, మదర్ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారికి, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాటలు ఇప్పుడు అందరికి ఇంకా బాగా ఎక్కుతున్నాయని నేను చాలా విన్నాను అనమాట. ఎక్కడ చూసినా వదలనే నిన్ను వదలనే అని అందరూ రీల్స్ పెడుతున్నారు. సో మనీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ సినిమాకి యు ఆర్ ద సోల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. త్రిగుణ్ గారు, విజయ్ గారు, అండ్ ఎవ్రీబడి హూస్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం. నిజంగా ఒక మంచి సినిమా తీసాం, ఒక మంచి ప్రేమ కథ తీసాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఒక కాన్ఫిడెన్స్ మా అందరికీ చాలా ఉంది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ద రెస్పాన్స్ దట్ ఐఎమ్ గెట్టింగ్ ఫర్ మై పర్ఫార్మెన్స్ అండ్ ద ఫిలిం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క ఇంట్రికేట్ డీటెయిల్ని ప్రతి ఒక్కరూ నోటీస్ చేసి, ఈ అమ్మాయి కోపం వచ్చినప్పుడు ఫోర్ హెడ్ మీద నరం బయటకు వచ్చింది, మీ నరం బాగుంది అండి అంటున్నారు. ఐ మీన్ లైక్ జనాలు ఇంతలాగా అబ్జర్వ్ చేస్తున్నారా, నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్క అమ్మాయి రిలేట్ అవుతూ సినిమా బాగుంది, మీ పర్ఫార్మెన్స్ నచ్చింది అని కాకుండా ఒక 4 పారాగ్రాఫులు రాసి వాళ్ళకి సినిమా ఎందుకు నచ్చింది, స్టీవెన్ ఎందుకు నచ్చాడు, నివి ఎందుకు నచ్చాడు అని ప్రతిదీ రాసి పంపిస్తుంటే నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఇంత ఆర్గానిక్గా సినిమాకి ఇంత రీచ్ రావడం అంటే పర్సనలీ, క్రియేటివ్లీ, యాజ్ ఆర్టిస్ట్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ అదే బుక్ మై షో బుకింగ్స్లో మీ అందరూ ప్రేమ చూపిస్తూ నిజంగా దొంగలాగా నేను నైట్ సినిమాకి వెళ్ళాను అనమాట. 9:30కి టికెట్ బుక్ చేసుకొని, ఎవరు కూడా చెప్పలేదు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టుకొని సినిమాకి వెళ్తా అంటే ఒప్పుకోరని. నిజంగా నైట్ సినిమాకి వెళ్ళాను సార్. మండే నైట్ ఇట్ వాజ్ అ హౌస్ఫుల్ అండ్ జనాలు పిచ్చిగా ఎంజాయ్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. నేను నిజంగా ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. నా
తరఫున మా సినిమా మాట్లాడుతుంది, సినిమా తరఫున మీరందరూ మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నిజంగా ఇప్పటి నుంచి నా బాధ్యత బాగా పెరిగింది. సో ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ ఐ విల్ ఎంటర్టైన్ యూ మోర్ విత్ వెరీ గుడ్ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఆడియన్స్. మీ అందరికీ నమస్కారం కంటే ఐ వాంట్ టు డూ సంథింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ధీరజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా ఇక్కడ విచ్చేసిన నాగచైతన్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఇవాళ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, నాగచైతన్య అన్న ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సార్ మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చి మా సక్సెస్ పార్టీలో మీరు వచ్చి పాల్గొనడం, మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం థ్యాంక్ యూ సో మచ్. నాగచైతన్య అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు ఈవెంట్కి వచ్చారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. చాలా మంచిగా ఉంటుందన్న మీతో ఎప్పుడూ ఆ పాజిటివిటీ కానీ చేతివన్న కనపడగానే మనకు తెలియకునే ఒక మంచి కోరుకోవాలన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్న. మీ ఫ్యాన్స్తో పాటు మీ ప్రతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటూనే ఉంటాను చైతన్య అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చైతన్య అన్న. ఇంకా మా టీం వాళ్ళందరికీ పెద్ద కంగ్రాచులేషన్స్. మాట్లాడుకుంటూనే ఉన్నాం చాలాసార్లు. మా ప్రొడ్యూసర్స్కి మళ్ళీ థ్యాంక్స్. ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి, అలాగే కో ప్రొడ్యూసర్ ధీరజ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా రవెన్నకి థ్యాంక్ యూ రవెన్న. స్టీవెన్ ఒక మెమరబుల్ క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. అసలు నేను ఇది చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అలాగే టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం అందరికీ. అలాగే మా గౌరీ, థ్యాంక్ యూ గౌరీ. ఐఎమ్ సో 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 హ్యాపీ నీకు వస్తున్న అప్రిషియేషన్కి కానీ నువ్వు పడ్డ కష్టానికి మళ్ళీ చెప్తున్నాను, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్. మణిశర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ మణిశర్మ గారు. అసలు పాటలు అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అమ్మ. ఎక్కడ చూసినా ఇంట్లో ఏజ్కు సంబంధం లేకన్నా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరూ థియేటర్కి వెళ్ళి అసలు సినిమా చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అసలు థియేటర్స్లో ఎక్కడ చూసినా అసలు ఎక్కడి నుంచైనా వీడియోస్ పంపిస్తుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు ఏడుస్తున్నారు, అందరూ కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్లీ రిలేట్ అవుతున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చి పారాగ్రాఫ్లు మెసేజ్లు పెడుతున్నారు, ఇలా నచ్చింది అలా నచ్చింది అని చెప్పి రిపీట్స్ వెళ్తున్నారు థియేటర్కి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చెన్నై లవ్ స్టోరీ సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే మా టీం వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకున్నాను, వద్దులే సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఏదో ఎమోషనల్గా మళ్ళీ మాట్లాడతాడని చెప్పి అప్పుడు మాట్లాడలేదు. సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి ముందు మాట్లాడలేదు. ఈ విషయం మా టీంలో ఎవరికి ఒక్కరికి కూడా తెలియదు. రవెన్న నాకు అంటే జీవితం ఎలాంటిదంటే తెలియకున్న కొన్ని విషయాలు మనకి అలాగే సర్క్యులేట్ అయ్యి మన దగ్గరికి వస్తూ ఉంటాయి. రవెన్న వచ్చాడు, నరేషన్ చెప్తున్నాడు, ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుంది ఆయన చెప్తూ ఉంటే నాకేం అర్థం కావట్లా. ఇదేంట్రా మొత్తం అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి, నాకు సీన్ టు సీన్ అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి అన్నది నాకేం అర్థం కాల. నేను ఒక్కసారిగా షాక్. ఈ కథ నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఏంటి అన్నకి జరిగిందే చెప్తున్నాడు ఏంటి అన్న విషయం కరెక్ట్గా సేమ్. అన్న ఏదో పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకురావడానికి బైక్లో వెళ్ళడం, కరెక్ట్గా అలా జరగడం, కట్ చేస్తే ఆయన ఏదో కర్నూలుకి తీసుకొచ్చారంటే ఇక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ కర్నూలుకి వెళ్తే సేమ్ స్ట్రెచ్చర్ మీద నివి ప్లేస్లో నేనున్నాను, స్టీవెన్ ప్లేస్లో అన్న ఉన్నాడు. నాకేం అర్థం కాల. అన్న షార్ట్ టు షార్ట్ చెప్తుంటే అరే ఏంది ఇది, ఎందుకు వచ్చింది కదా నాకు సేమ్ కదా, నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సేమ్ కదా అని చెప్పి ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. మీకు ఎవరికి చెప్పలేదు, టీం వాళ్ళు ఎవరికి. లిటరల్లీ అసలు ఆ సీన్స్ చేసేటప్పుడైతే ఉంటుంది కదా ఒక పెయిన్, అది. సో సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్కి చెప్పాలండి, అంటే దయచేసి
మీరు ఎంత బిజీగా ఉన్నా ఎలాంటి థింగ్ ఉన్నా కానీ ఫ్యామిలీని మిస్ అవ్వద్దండి. చెప్పేంత పెద్దోడిని కాదు, బట్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బీ అలర్ట్. హెల్మెట్ మాత్రం ఎలాంటి సినారియోలో ఉన్నా, ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా, తమ్ముళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే హెల్మెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఎన్టీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఆ పెయిన్ మన ఇంటి వరకు వస్తే కానీ మనకు తెలియదని. సో దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ హెల్మెట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. డ్రైవింగ్ అయితే చాలా చాలా సేఫ్గా చేయండి. ఇట్స్ మై సీరియస్లీ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీలో ఉన్నా సరే హెల్మెట్ మాత్రం మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి అందరూ చాలా హ్యాపీగా ఉండండి. అమ్మ సినిమా చూసినా ఇంతగా ఆశీర్వదించిన కుటుంబాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరూ హ్యాపీగా ఉండాలి, అంతా బాగా జరగాలి. అండ్ మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు హోస్ట్ హోదాని ఎస్కేఎన్ గారు తీసుకుంటున్నారనమాట, నాగ చైతన్య గారిని ఇన్వైట్ చేయడానికి. థ్యాంక్ యూ సార్. అంటే ఆర్ తండేల్, ఆర్ రాజు, అక్కినేని నాగ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, చెన్నై లవ్ స్టోరీ టీమ్ మెంబర్స్ అందరికీ, అలాగే కిరణ్ అభిమానులందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు ఈ ఈవెంట్కి వచ్చినందుకు. నాకు నిజంగా థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు. నాకు ఇక్కడ ఉండి మీ సక్సెస్ని సెలబ్రేట్ చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ రాజేష్ నాకు ట్రైలర్ రిలీజ్ ముందే ఫోన్ చేశాడు, సార్ ఇలా రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము రాగెళ్తారా అంటే, ఒక వేరే కమిట్మెంట్ వల్ల నేను ఆ ఈవెంట్కి వెళ్ళలేకపోయాను. చాలా బాధపడ్డాను. బికాస్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చి ప్రమోట్ చేయటం కాదు, సక్సెస్ ముందే అప్పటి నుంచే వీళ్ళతో ఉండి ప్రమోట్ చేయాలని నాకు ఎంతో ఉన్నింది లోపల. బికాస్ నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. అండ్ ఒక టైంలో నిజంగా నాకు భయం వేసింది, కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తీయటం, లవ్ స్టోరీస్ రిలీజ్ అవటం చాలా తగ్గిపోతున్నాయి, ఏంటబ్బా ఆడియన్స్ థియేటర్స్కి వెళ్తారా లవ్ స్టోరీస్కి అనేది. అండ్ మెల్లగా మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ ఒక కల్ట్ లవ్ స్టోరీ ఇచ్చారు. సో ఇవాళ ఇక్కడ ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ అదే కాకుండా మనం నంబర్ ఆఫ్ లవ్ స్టోరీస్ చూసేసాం. ఇద్దరికి పరిచయం మొదలయ్యి పెళ్ళి వరకు ఆ ఛాలెంజెస్, డిఫరెంట్ రీజన్స్, ఫ్యామిలీ రీజన్స్ ఆర్ కాస్ట్, రిలీజన్, ఎన్నో రీజన్స్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ రావటం అవన్నీ చూసేసాం. బట్ ఒక పెళ్ళైన తర్వాత స్టోరీ ఏంటి, ఒక హార్ట్ బ్రేక్ అయిన తర్వాత స్టోరీ ఏంటి, ఇలాంటి కాంప్లెక్సిటీస్ ఎన్నో ఉంటాయి అందరిలో. అండ్ ఇవాళ ఉన్న జనరేషన్కి అదే ఎక్కువ కనెక్ట్ అవుతున్నాయి. అండ్ ఒక క్లోజ్డ్ రూమ్లో, ఒక క్లోజ్డ్ డోర్లో ఒక కపుల్కి జరిగే కొన్ని విషయాలు, వాళ్ళ ఇద్దరి మధ్యన హైస్ అండ్ లోస్, ఇలాంటి మూమెంట్స్ ఎవరు క్యాప్చర్ చేయట్లేదు. అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్ నేను ఒక యాక్టర్, ఒక ఆడియన్స్గా ఎంతో ఎదురు చూస్తున్నా, ఇలాంటి టాపిక్స్ ఎందుకు టచ్ చేయట్లేదా, ఇలాంటి స్టోరీస్ రావాలి కదా అని. అండ్ అలాంటిది చెన్నై లవ్ స్టోరీ వచ్చింది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఎంతో మెచ్యూరిటీ ఉంది ఈ రైటింగ్లో. సాయి రాజేష్ గురించి చెప్పాలంటే, వేర్ ఐ వాజ్ రియలీ, నా రెస్పెక్ట్ ఎక్కడ పెరిగిందంటే, ఇంత బ్యూటిఫుల్ స్టోరీ ఉండి తను జస్ట్ ప్యూర్గా ఈ కథ రాసి వేరే ఒక డైరెక్టర్కి, ఒక కొత్త డైరెక్టర్కి ఈ కథ అప్పచెప్పాడు కదా, దట్ ఈస్ అమేజింగ్. అంటే ఎలాంటి ఒక ఇన్సెక్యూరిటీ లేకుండా ఇంత మన కష్టపడి రాసి ఈ స్టోరీతో ట్రావెల్ చేసి ఆ మూమెంట్స్ అంతా డెవలప్ చేసి మైండ్లో వేరే పర్సన్ని ట్రస్ట్ చేసి, నువ్వు తీసుకోరా, నువ్వు కూడా ఇంట్రడ్యూస్ అవ్వాలి ఇండస్ట్రీలో, నీకు కూడా ఒక రికగ్నిషన్ రావాలనేది. సో రాజేష్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. అండ్ నేను ఇప్పుడే విన్నాను కూడా, బేబీ టైంలో రవి చాలా హెల్ప్ చేశాడని ఎడిట్లో. సో రియలీ ఫర్ ట్రస్టింగ్ రవి అండ్ గివింగ్ హిమ్ దట్ లైఫ్. కంగ్రాచులేషన్స్ రాజేష్ ఆ విషయంలో. అలాగే టు ద డైరెక్టర్ రవి, ఇలాంటి ఒక మెచ్యూర్ టాపిక్, కాంప్లెక్స్ ఇమోషన్స్, అంటే ఒక ఎక్స్ లవర్, ఒక అమ్మాయి అండ్ ఇంకో అబ్బాయి, ఇలాంటి ఒక ట్రయాంగిల్ సిచ్యువేషన్లో కొన్ని ఈ ఇమోషన్స్ ప్రజెంట్ చేయటం అనేది చాలా
గ్రౌండ్ లెవెల్లో ప్రజెంట్ చేశాడు ఇమోషన్స్ అందరికీ కమ్యూనికేట్ అయ్యేటట్టు అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఎంత బాగా పర్ఫామ్ చేశారో. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ దట్ రవి. అండ్ అఫ్కోర్స్ ఎస్కేఎన్ నిజంగా ఒక సినిమాని గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్కి ఎలా తీసుకెళ్లాలో ఎస్కేఎన్కి బాగా తెలుసు. సినిమా తీయటం అనేది ఒకటి, బట్ ఆ కంటెంట్ తీసుకెళ్ళటం అనేది ఇంకో ఒక క్వాలిటీ. అండ్ నాకు తెలుసు తండేల్ టైంలో నాకు ఎంత సపోర్ట్ చేశాడో. ఇన్ఫ్యాక్ట్ నేను చందుతో వాసుతో అనేవాడిని తండేల్ టైంలో, అరే మన పబ్లిసిటీ మన సినిమా ఎలా ప్రమోట్ చేయాలనేది ఒకసారి ఎస్కేఎన్ని ఎస్కేఎన్ని అడిగి చూద్దాం అనేది. సో మచ్ హీ హస్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఎస్కేఎన్. కిరణ్ నిజంగా అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆడియో ఫంక్షన్లో తను ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయా. స్టేజ్ మీద అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ ఎమోషనల్. ఇంటికి వెళ్ళాక ఆలోచించాను ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని. బట్ టుడే స్టాండింగ్ హియర్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అన్నీ దాటేసి ఒక మెట్టు కాదు ఎన్నో మెట్లు ఎక్కి పైకి వచ్చాడు యాజ్ అన్ యాక్టర్గా. అని ఒక బ్రాండ్ పడిపోయింది కిరణ్కి. అండ్ తను ఎంత కష్టపడతాడో తెలుసు. ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నాడు. ఆ బ్రేస్లెట్ కూడా అలాగే వేసుకుంటున్నాడు. మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే ఆ సక్సెస్ ఎంజాయ్ చేసి వాట్ నెక్స్ట్ అని వెళ్తూ ఉంటాము. బట్ ఐ నో ఇట్స్ స్టిల్ దేర్ ఇన్ హిస్ బ్లడ్. సో హ్యాపీ ఫర్ యూ కిరణ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ గౌరీ లవ్ స్టోరీతో నాకు నా శేఖర్ కమ్లా గారు లవ్ స్టోరీ సినిమాతో పరిచయం. నాకు గౌరీ అంటే అప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ వాజ్ సో క్వైట్. తను ఎంత సిన్సియర్గా వచ్చి షీ యూస్ టు డూ హర్ రోల్ అండ్ గో. అండ్ ఇవాళ ఇలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి చేయటం అనేది ఇట్స్ నాట్ అ జోక్. అంటే ఒక ఆల్కహాలిక్ అమ్మాయి ఆ జర్నీ చూపిస్తూ ఆ ఆల్కహాలిజం నుంచి బయటికి వచ్చి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ మొత్తం హోప్ అంతా పోగొట్టుకొని మళ్ళీ అది బయటికి రావటం అనేది ఇట్స్ రియలీ సచ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ. సో ప్రౌడ్ ఆఫ్ యూ గౌరీ. అండ్ ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుంది వాళ్ళ కెరియర్లో. దట్ విల్ బీ ద టర్నింగ్ పాయింట్. ఐ థింక్ ఈ సినిమా అనేది గౌరీకి ఒక టర్నింగ్ పాయింట్. అండ్ ఐ థింక్ ఆ సీన్ ఎక్కడైతే గ్రేవ్ యార్డ్లో తను కూర్చొని ఏడుస్తుందో ఇట్ రియలీ నా కంట్లో నీళ్ళు వచ్చేసింది సినిమా చూసేటప్పుడు. అండ్ ఆల్సో కిరణ్ కూడా బీచ్ మీద కూర్చొని అమ్మ ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు. అసలు ఆ సీన్లో ఉన్న డైలాగ్స్ తన పర్ఫార్మెన్సు అదే సినిమాయే కాకుండా రియల్ లైఫ్లో నాకు ఒక ఇన్స్పిరేషన్లా అనిపించింది ఆ సీన్లో ఉన్న కంటెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. ఒక్కటి కామన్ విషయం ఏంటంటే ఇక్కడ సాయి రాజేష్ నుంచి అయినా ఎస్కేఎన్ నుంచి అయినా కిరణ్ నుంచి అయినా గౌరీ నుంచి అయినా వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. సింగిల్ స్క్రీన్స్లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు చూస్తూ ఆ పిచ్చి ప్యాషన్తో మనం కూడా మంచి సినిమాలు తీయాలి, ఎలాంటి బ్యాకింగ్ లేకుండా ఇవాళ ఇండస్ట్రీలోకి వచ్చి ఫైట్ చేసి ఎన్నో ఛాలెంజెస్ ఎదిరించి ఫైట్ చేసి వచ్చి ఇలాంటి సక్సెస్ఫుల్ మూవీస్ తీస్తున్నారు. ఇట్ ఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ నాకే కాదు ఎంతోమంది న్యూ కమర్స్కి ఎంతోమంది యునో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కంప్లీట్ న్యూ కమర్స్కి వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ దాట్. ఒక పోస్టర్ మీద ఒక కలెక్షన్ నంబర్ వేయటం కంటే ఇది నిజమైన సక్సెస్. వాట్ దేవ్ డన్ టుడే ఇది నిజమైన సక్సెస్. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ ధీరజ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసి ముందు పెడుతున్నారు ఆడియన్స్ ముందు. రియలీ విషింగ్ యూ ద బెస్ట్. అండ్ మణి శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ గుర్తుందా పాటతోనే ఇంకా నేను అరెస్ట్ అయిపోయాను. అండ్ సినిమా స్టార్టింగ్ ముందు మీ టైటిల్ కార్డ్ పడింది మ్యూజికల్ బ్రహ్మ మణి శర్మ గారు. వాజ్ సో హ్యాపీ టు సీ దట్. ఇవాళ ఉన్న ట్రెండ్లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫ్యూజన్ ఎన్నెన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయండి. బట్ ఆ క్లాసిక్ సింఫనీ అలాంటి ఆర్కెస్ట్రేషన్ విని ఎన్నాళ్ళైంది. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ హియరింగ్ ఇట్. అండ్ అలాగే అనంత్ శ్రీరామ్ మన జర్నీ
ఏమాయ చేసావేతో మొదలైంది. సో హ్యాపీ ఫర్ యూ టు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందే వింటూ ఉన్నాను సీడెడ్లో ఈ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది అనేది. సీడెడ్లో ఒక లవ్ స్టోరీ ఈ నంబర్స్ కలెక్ట్ చేస్తుందంటే దట్ ఈస్ ట్రూలీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టు ది ఆడియన్స్. మామూలుగా సీడెడ్లో మనకి ఇన్ని ఫైట్స్ ఉండాలి, ఇలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉండాలి, అలాంటి సబ్జెక్ట్సే ఎక్కువ అక్కడ ఆడతాయి. బట్ ఒక లవ్ స్టోరీ అక్కడ ఆడుతుందంటే ఇట్స్ రియలీ దేవ్ రియలీ గాన్ ప్లేసెస్. ఈ వచ్చే వీకెండ్ కూడా కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. ఐడ్ లైక్ టు విష్ దిస్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు ఎప్పుడు నన్ను ఏది రిక్వెస్ట్ చేయక్కర్లేదు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ గైజ్. యువర్ హార్డ్ వర్క్ ఇన్స్పైర్స్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మీ మూవీ అప్డేట్, నెక్స్ట్ కంటెంట్ ఎప్పుడు రాబోతుంది? ఎస్కేఎన్ గారు ఇస్తారు మూవీ అప్డేట్ ఏదైనా. ఎస్కేన్ గారు ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ టుడే. ఎస్, సో చెన్నై లవ్ స్టోరీ జూలై 24వ తారీఖున రిలీజ్